హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్విక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో అయితే తెలంగాణ రైతు బంధుకు సంబంధించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే మనకైతే రైతు భరోసాకు సంబంధించిన రైతు బంధు నిధులను అనేవి అప్పుడు ఎలక్షన్ సమయంలో ఆగిపోయిన రైతు బంధు నగదు అనేది ఇప్పుడైతే జమ చేయడం అయితే జరుగుతుంది. 15,000 రూపాయలు అయితే ఎకరానికి మనకైతే జమ చేయడం అయితే జరుగుతుంది. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఎప్పుడు వరకల్లా జమ చేస్తారనేది, ఎవరికైతే జమ చేస్తారనేది ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట బెల్ని అయితే ఆన్లో పెట్టుకోండి. సో వీడియోలోకి అయితే మనమైతే వెళ్ళిపోయినట్టు చూసినట్టయితే తెలంగాణకు సంబంధించిన రైతు భరోసా పథకాన్ని అయితే మన రేవంత్ రెడ్డి గారు అయితే తెలంగాణలో తెచ్చారు. సో దానికి సంబంధించిన రైతు భరోసా నుంచి అయితే ఇంకనైతే దానిలో కరెక్ట్ ఇంకా కాకపోవడంతో మనకైతే రైతు బంధు అనేది కంటిన్యూ చేయడం అయితే జరుగుతుంది. సో ఎకరానికి అయితే 5,000 రూపాయలు అనేది మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేది సీఈఓ మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో దానికి సంబంధించిన ఎకరానికి 5,000 అనేది రానున్న 3-4 రోజులలో ప్రతి ఒక్కరికైతే అందరికైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి అందరికీ నిధులు అనేవి బ్యాంకుల ద్వారా అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. సో కొంతమందికి అయితే ఇప్పటి వరకు అయితే జమ చేయడం అయితే జరిగింది. సో ఇంకెవరికైతే జమ చేయలేదో వాళ్ళకి కూడా ఇంకొక 3-4 రోజులలో అయితే జమ చేస్తామని అయితే తెలంగాణ మన ముఖ్యమంత్రి అయితే రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది. తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ మేనిఫెస్టోలో మనకైతే ఏ విధంగా చెప్పారో ఎకరానికి 15,000, ఇప్పుడు యాసంగి రైతు బంధుకు సంబంధించిన యాసంగి రైతు బంధు అనేది 5,000 ఇంకా 3-4 రోజులు అయితే జమ చేయడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది. థ్యాంక్ యూ. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.